జిల్లాలో 988 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని రైతులు పిఎస్సిఎస్ ఆగ్రోస్ డిసిఎంఎస్ మరియు ప్రైవేట్ షాపుల ద్వారా యూరియాను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి రైతులకు తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేదని, జిల్లాకు వస్తున్న యూరియాను ఏ రోజుకు ఆ రోజు రైతులకు అందజేయడం జరుగుతుందని, ప్రస్తుతం పిఎస్సిఎస్ ఆగ్రోస్ డిసిఎంఎస్ షాపుల వద్ద 538 మెట్రిక్ టన్నుల యూరియా మరియు ప్రైవేటు వ్యాపారుల వద్ద 450 మెట్రిక్ టన్నుల యూరియా 22,000 బస్తాలలో అందుబాటులో ఉందని, మరో 2-3 రోజుల్లోనే 3,000 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం సరఫరా చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా మీకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ షాపులలో యూరియాను పొందవచ్చని జిల్లా కలెక్టర్ జిల్లాలోని రైతులకు సూచించారు. సిద్దిపేట జిల్లా రైతులందరికీ విజ్ఞప్తి. ఆల్రెడీ మన జిల్లాలో యూరియా కొరత మాత్రం లేదండి. ప్రతిరోజు మనకి వచ్చే యూరియాని మనం సప్లై చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి ప్యాక్స్కి కానివ్వండి, అదేవిధంగా ప్రైవేట్ డీలర్స్ కంపెనీ నుంచి డైరెక్ట్గా వీళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ జిల్లాలో రైట్లో 450 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీలర్స్ దగ్గర అవైలబుల్గా ఉంది. అదేవిధంగా 538 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ మనకి ప్యాక్స్లో ఉందంటే రెడీగా అవైలబుల్గా ఉంది. ప్యాక్స్ కానివ్వండి, ఆగ్రోస్ కానీ, డిసిఎంఎస్ కానివ్వండి, అలానే అదే గవర్నమెంట్ సప్లై చేస్తున్న షాపులు అయితే ఉన్నాయో వాటన్నింటిలో కూడా అవైలబుల్గా ఉంది. రైట్లో మనకి దాదాపుగా 988 మెట్రిక్ టన్నులు అన్ని షాపుల్లో అవైలబుల్గా ఉంది. దయచేసి మీరందరూ రైతులందరూ కూడా 22,000 బ్యాగులు అవైలబుల్గా ఉంది కాబట్టి మీరందరూ వీటిని ప్రైవేట్ డీలర్స్ నుంచి కానివ్వండి, లేదా అదేవిధంగా గవర్నమెంట్ షాప్స్ నుంచి కానివ్వండి, పిఎస్సిఎస్ కానివ్వండి, ఆగ్రోస్ కానివ్వండి, హాకా కానివ్వండి, డిసిఎంఎస్ నుంచి కానీ మీరందరూ కూడా యూరియా కావాల్సిన వాళ్ళు తీసుకోవాల్సిన కోరుతున్నాను. మళ్ళీ మనకి ఈ 2-3 రోజుల్లో మనకి ఇంకొక 3,000 మెట్రిక్ టన్స్ అలాట్ చేయడం జరిగింది. 2-3 డేస్లో మళ్ళీ 20 తారీఖు లోపల మళ్ళీ అన్ని షాపులకు కూడా 3,000 మెట్రిక్ టన్నులు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది.